ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్కు సోదరులు ముస్లిం కుటుంబంలో పాల్గొని గణనాథునికి పూజలు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి, ఇంటి నెంబర్ ఇచ్చేందుకు బాధితుల నుంచి 20,000 లంచం డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రతో రైతుల అవస్థలు, యూరియాను అందించడం లేదని నిరసిస్తూ రైతులు రాస్తారోకో. కుంకుమ పూజ ద్వారా మహిళలకు సౌభాగ్యం కలగడంతో పాటుగా కుటుంబంలోని ఆనందం చోటు చేసుకుంటుందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని ఆల్ఫోర్స్ మెయిన్ క్యాంపస్లోని శ్రీ విఘ్నేశ్వరుని నవరాత్రి ఉత్సవాలలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైనటువంటి కుంకుమ పూజ మహోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తన తల్లి అయినటువంటి పార్వతీదేవిలో ఒడిలోని వేడుకలను జరుపుకుంటూ తన తల్లికి ఇష్టమైనటువంటి కుంకుమ పూజను సైతం స్వామివారి సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని వారు చెప్పారు. కుంకుమ పూజ వలన కుటుంబంలోని అష్టైశ్వర్యాలతో పాటుగా విజయాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. కరీంనగర్ జిల్లాలోని రజక సంఘాలు ఒక్కొక్కటిగా ఏర్పడ్డాయి. జిల్లాలోని రజక నాయకులు, మేధావులు, విద్యార్థి నాయకులు, కుల సంఘ నాయకులు, ప్రముఖుల సమక్షంలోని ఏకగ్రీవంగా జిల్లా రజక సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోనున్నారు. సహకరించిన కొత్తకొండ రాజయ్యకి సంఘం నాయకులకు పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రజకులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి ఆర్థిక అభివృద్ధి దోహదపడే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోని కొత్తకొండ శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి మరియు పొన్నం శ్రీనివాస్, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు మహేందర్, గంగిపల్లి నరేష్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. మొన్నటి రోజున కరీంనగర్ జిల్లాలోని అన్ని సంఘాలు ఒకటిగా ఏర్పడాయి. జిల్లాలోని విద్యార్థి, మేధావి మరియు ఉద్యోగులు, ప్రముఖులు సమక్షంలో 23 ఆదివారము కెమిస్ట్రీ భవన్లో నన్ను కరీంనగర్ రజక సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి సహకరించిన గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య గారికి నా ప్రత్యేకత ధన్యవాదాలు. మరియు జిల్లాలోని రజక సంఘాల పెద్ద మనుషులందరికీ నా ప్రత్యేకత కృతజ్ఞతలు. మండల అధ్యక్షులకు నా ధన్యవాదాలు. ఇక నుంచి జిల్లాలోని రజకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మరియు వారి ఆర్థిక అభివృద్ధికి దోహదపడే విధంగా నా కార్యాచరణ ఉంటుంది. ఇది నా పత్రికా ఛానళ్ళ ద్వారా నేను మా కరీంనగర్ జిల్లా కుల బాంధవులకు తెలియజేస్తున్నాను. కులమతాలకు అతీతంగా హిందూ, ముస్లిం, సిక్కు సోదరులందరూ కలిసిమెలిసి ఒకరికొకరు తోడుగా ఉంటూ ఆయా మతాలను గౌరవిస్తూ జీవించాలని కరీంనగర్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండి సైఫ్ అన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కరీంనగర్ పట్టణంలోని రేకుర్తిలో శాతవాహన వెల్ఫేర్ సొసైటీ నెలకొల్పిన వినాయక విగ్రహ మంటపం వద్ద ఏర్పాటు చేసిన పూజలో ఒక ముస్లిం కుటుంబం పాల్గొని గణనాథునికి పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ ప్రాంతంలోని నివసించేటటువంటి సైఫ్, సీమ దంపతులు ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు వినాయక మండపంలోని సైఫ్ ఆయన సతీమణి సీమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ వారి వారి మతాలను గౌరవిస్తూ ఒకరికొకరు తోడుండాలని ఆకాంక్షించారు. రాబో కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షించారు. వచ్చే ఏడాదికి గణపతి విగ్రహాన్ని తన సొంత ఖర్చులతో కొనిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో శాతవాహన వెల్ఫేర్ సొసైటీ రాములు, భిక్షపతి, దయాకర్, లక్ష్మణ్, శ్రీనివాస్, సంపత్, వినీత్, అయ్యగార్లు తదితరులు పాల్గొన్నారు. स्वजात वेदो अवग्नं निरतिं ममः पशुकञ्चामय्यमावह दीपं सन्दर्शयामि आत्मप्रदक्षिणा नमस्कृत्य नमस्करोमि साधिके शरण्ये त्र्यम्बके ॐ हिरण्यवरे ॐ शं नो मित्रशं वरुणः रुक्रमः नमो ब्रह्मणे आसि पदुमाहमवतु भक्ताराम् ॐ शान्ति
హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయ్ బాయ్లంగా ఉండి దసరా బతుకమ్మ మరి అదేవిధంగా వినాయక చవితి సందర్భాలు మేము ముస్లిం సోదరులు ఉండి కూడా రాష్ట్ర ప్రజలకు ఇచ్చే జవాబు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కలిసిమెలిసి ఉన్నటువంటి సందర్భం ఉంటుంది. మరి నా పాత డివిజన్కి హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించిన డివిజన్కి వినాయకులు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ నేను చేపట్టడం జరుగుతుంది. మరి ఈ రీకొర్తి ప్రజలకు కూడా ఒక జవాబు ఇవ్వడం ఏంటంటే వరద కాలువతోటి మన ఉన్నటువంటి కామారెడ్డి జిల్లాలో కొట్టుకుపోయిన ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి వచ్చే సంవత్సరంలో వినాయకుని దగ్గరికి పూజ చేసుకొని వచ్చే సంవత్సరం సొంతంగా నా నిధులతోటి వినాయకుని ఇప్పించి మరి రాబోయే ప్రభుత్వం కేసీఆర్ గారిది ఉండాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీది ఉండాలని చెప్పేసి కోరుతూ నేను మళ్ళొక్కసారి చెప్తున్నా, రాష్ట్ర ప్రజలకు జవాబు ఇవ్వడం ఏంటంటే హిందూ ముస్లిం సిక్ ఇసాయి బాయ్ బాయ్లం. రాష్ట్ర ప్రజలు అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవాలి, అలాయ్ బలాయిగా ఉండాలన్నటువంటి కోరుతూ నా పేరు ఎండి సైఫ్. నాతో పాటు మా మిస్సెస్ గారు సీమ గారు కూడా పాత డివిజన్లో ఉన్నటువంటి సహాయ సహకారాలతో అందిస్తుంటూ ఉంటుంది. నా డివిజన్ ఉన్నటువంటి పెద్దలు ఈ మండపంకి సంబంధించినటువంటి అందరు కమిటీ వాళ్ళు కూడా నాకు ఒకేయడం జరిగింది. గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఓటరు జాబితాలు ప్రదర్శించబడ్డాయి. ఎంపీడీఓ కార్యాలయంలో ప్రదర్శించిన ఎన్నికల జాబితాను మాజీ ఎంపీపీ నూనెటి సంపత్, మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డిలు, బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు. ప్రతి గ్రామంలో స్థానిక ముఖ్య నాయకులు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల పేర్లు, తమ గ్రామానికి సంబంధించిన అందరూ ఓటర్ల జాబితాలో ఉన్నారో లేదో తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. పేర్లు లేకపోతే రేపు అనగా 30/8/2025 వరకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అలాగే గ్రామంలో లేని వారి పేర్లు ఉన్నట్లయితే వాటిపై వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల అభివృద్ధి అధికారి, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామ శాఖ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు ఓటర్ల జాబితా ప్రింట్ తీసుకుని ప్రతి ఇంటికి వారీగా చెక్ చేసే బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. కొన్ని గ్రామాలలో వార్డు వైజ్ కాకుండా ఆ గ్రామంలో ఫస్ట్ వార్డుది థర్డ్ వార్డులో వాడడం, థర్డ్ వార్డుది 7th వార్డులో వాడడం, 7th వార్డుది 10th వార్డులో వాడడం, ఇటువంటి కొన్ని సమస్యలు కూడా మరి ఉన్నాయి. అదేవిధంగా శ్రీరాంపూర్ ఒక ఓటరు అయితే ఏకంగా వెన్నంపల్లిలో కూడా మరి రావడం జరిగింది. మరి మనం ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో అదేవిధంగా ఎన్నికల రేపు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఉన్నది కనుక మరి మన ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ప్రతి గ్రామంలో ఆ వార్డు వైజు ఏదైతే సర్పంచి ఆధ్వర్యంలో కావచ్చు, మాజీ సర్పంచ్ ఆధ్వర్యంలో కావచ్చు, అక్కడ వార్డు వైజు తీసుకొని ఆ వార్డులో మరి చనిపోయిన ఏమన్నా వచ్చినాయా, లేదంటే ఏమన్నా దొంగ ఓట్లు వచ్చినాయా, లేదంటే ఏమైనా సింగర్ ఓట్లు మనకు తెలియని ఏమన్నా తీసుకొచ్చిర్లా. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం రేపు ఎలక్షన్ పోతుంది కనుక వారు తప్పకుండా మా అభ్యర్థులను గెలిపించుకునే ఒక ఆలోచన కొద్దీ కొన్ని తప్పుడు సమాచారం ద్వారా తప్పుడు ఓట్లు కూడా వచ్చే ఇబ్బంది ఉన్నది కనుక మరి దాన్ని తప్పకుండా మన కార్యకర్తలు కావచ్చు, మన నాయకులు కావచ్చు, మన సర్పంచ్, మన ఎంపీటీసీలు, మన అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా దాన్ని ఆ ప్రమాదం పొంచి ఉన్నది కనుక తప్పకుండా మనం కేర్ఫుల్గా ఉండి శ్రీరాంపూర్ మండలానికి సంబంధించి 24 గ్రామ పంచాయతీలలో కూడా ఇప్పటికి కూడా బేలువలతోటి ఒక 3-4 సార్లు సవరణ చేస్తా అని చెప్పారు. ఈ రోజు వరకు కూడా సవరణ పూర్తి కాలేదు. ఒక గ్రామంలో చూసుకుంటే 10వ వార్డులో 7వ వార్డులు ఉన్నాయి, 7వ వార్డులో 1వ వార్డులో ఉన్నాయి. ఇట్లా ఓటర్ లిస్టు పరంగానే కాకుండా ఆమ్లెట్ విలేజ్ మంగపేట గ్రామం తీసుకుంటే, మిర్జంపేట గ్రామం తీసుకుంటే, పందిల గ్రామం తీసుకున్న ఆమ్లెట్ విలేజ్గా ఉన్న గ్రామంలో ఇలా బూరుగుపల్లె గొల్లపల్లెలో వాడడం, గొల్లపల్లె మంగపేటలో వాడడం, మిర్జంపేట పోచంపల్లె వాడడం, పోచంపల్లె మిర్జంపేటలో వాడడం, ఇలాంటి తప్పుడు ఓటర్ లిస్టు ఇప్పటికి కూడా సవరణ జరగలేదు కనుక కంపల్సరిగా ఈ సవరణ అయ్యేంత వరకు కూడా ఈ ఓటర్ లిస్టు పూర్తిగా నమోదు కానట్టు కిందనే ప్రజలందరూ ఆలోచించాలి. అశోక్ నగర్లోని జెండా చౌరస్తా గల మహాగణపతి వద్ద కుంకుమ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని డివిజన్ మాజీ కార్పొరేటర్ గొట్టిముక్కల ఉమారాణి, రమణ మరియు విగ్రహ దాతలు జమున, మహేష్, డివిజన్ మహిళలు అధిక సంఖ్యలోని పాల్గొన్నారు. ఇటు కార్యక్రమాన్ని అశోక్ నగర్ యూత్ క్లబ్ సభ్యులు శ్రీవాత్సవ, కట్ట రాజేష్, సందీప్, అలాగే వాన్కార్, పరశురాం, రవితేజ, రావుల బిట్టు తదితరులు పాల్గొన్నారు. జగత్ప్రసూత్యై శ్రీ మహాలక్ష్మీ నమః. భరిత ద్రవ్యాన్ని సమర్పయామి. మహాలక్ష్మీ నమః అని. ఓం నమో భగవత్ వరాహ నృసింహ వామన భార్గవ రాఘవ రామ 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 కృష్ణ ప్రియే పద్మిని పద్మహస్తే పద్మదలాయత. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న
వన మహోత్సవ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి సంరక్షించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. కరీంనగర్లో శనివారం రోజు కలెక్టర్ కార్యాలయంలో ఆవరణలోని నగరపాలక సంస్థ ద్వారా నాటిన మొక్కలను పరిశీలించి అధికారులు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ఆవరణంలోని ఖాళీ ప్రదేశం ఉన్న చోట మరిన్ని మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ కరీంనగర్ను గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా నగరపాలక సంస్థ ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లుగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో నగర వ్యాప్తంగా డివిజన్ వారీగా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. నగరపాలక సంస్థ ద్వారా నర్సరీల్లోని పెంచిన మొక్కలను ఇప్పటికే చాలా చోట్ల ఖాళీ ప్రదేశాలను గుర్తించి యాదాద్రి మియావాకి బ్లాక్లుగా మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. అంతేకాకుండా నగరంలోని చాలా చోట్ల పట్టణ ప్రకృతి వనులను రాశి వనాలను ఏర్పాటు చేసి మొక్కలను కాపాడటం జరుగుతుందని తెలిపారు. నగర ప్రజలు కూడా మీ ఇంటి పరిసరాల్లో ఖాళీ ప్రదేశాలు ఉన్న ప్రతి చోట పూలు, పండ్లు, ఔషధ మొక్కలను నాటి సంరక్షించాలని సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి పెంచడం ద్వారా వాతావరణ సమతుల్యత ఏర్పడి మానవాడి మనుగడ ఆరోగ్యంగా సాగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలోని అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని లక్ష్మీనగర్ వాసవి టవర్స్లోని కుంకుమ పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్రేపల్లి అనురాధ, అల్లాడి స్వాతి, తడకమల్ల మాధవి, కొమరవెల్లి ధనలక్ష్మి, కొమరవెల్లి వనజ, తోట పద్మ, ఏలుగూరి శ్రీదేవి, కొమరవెల్లి శారద, పెద్ది సుచిత్ర, శ్రీకాంత, రామతో పాటు అపార్ట్మెంట్ మహిళా సభ్యులంతా పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండలం చెర్ల బూత్కూరు గ్రామంలో రైతులకు సరిపడా యూరియాను అందించడం లేదని నిరసిస్తూ శనివారం రోజున మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, రైతులకు సరిపడా యూరియాను అందించని ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు కూర అమరేందర్ రెడ్డి, రాజిరెడ్డి, జాడ ఆంజనేయులు మాట్లాడుతూ రైతులకు చేలకు సరిపడా యూరియాను అందించడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని, ఒక్కో రైతుకు ఒక్కో యూరియా బస్తాన్ని ఇవ్వడం చాలా బాధాకరమన్నారు. ప్రస్తుతం గత 3 రోజుల నుండి గోదాం వద్ద పడిగాపులు కాసినప్పటికీ ఇప్పటి వరకు యూరియా అందించిన నాదుడే లేడన్నారు. వేకువజామున 4 గంటల నుండే కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామని, 3 రోజులుగా ఇదే తంతు కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు కూర శ్యాంసుందర్ రెడ్డి, కూర అమరేందర్ రెడ్డి, రాజిరెడ్డి, జాడ ఆంజనేయులు, చిట్కూరు స్వామి, వేణువంక వెంకటయ్య, పెండ్యాల కేశవరెడ్డి, పెద్ద స్వామి, ఆకుల తిరుపతి, పెండ్యాల గోపాల్ రెడ్డి, గుజ్జుల శ్రీనివాసరెడ్డి, కూర అమరేందర్ రెడ్డి, చింతల మహేందర్, ఆకుల శ్రీనివాస్, రాములు, ఆయా గ్రామాల రైతులు అధిక సంఖ్యలోని పాల్గొన్నారు. ఐదు గంటలకు వస్తే సీరియల్ పెట్టినా కూడా మేడం సారు 8:30 వచ్చేటోళ్ళు ఇవాళ 10 గంటల దాకా రాలేదు. 10 గంటల దాకా రాకపోయే వరకు 400 మంది రైతులు రోడ్ ఎక్కిరు. చెర్లబుత్కూరు, నవనూరు, మొద్గుంపూరు నుంచి నవనూరు రోడ్డు బట్టాయించినాం. ట్రాఫిక్ అంతా జామ్ అయింది. రైతులు అందరూ ఆందోళనలో ఉన్నారు. మళ్ళీ పాస్బుక్ ఒకటే ఇస్తా అంటారు. ఇప్పుడు నాకు 8 ఎకరాల రైతును నేను, నా బాబు 2 ఎకరాల నారు ఉన్నది. నా బాబు హైదరాబాద్ నుంచి రావాలంటే వేస్తాడా? ఒక యూరియా బస్తా కోసం ఇలాంటి సమస్య ఎన్ని పాస్బుక్లు పెడితే అన్ని ఇవ్వాలి. ఒక రైతుకు ఒకటే ఇస్తా ఉండాలి అంటే అది ఇబ్బంది అవుతుంది. పనులకు పోతారు రైతులు, కొందరు అలా భార్యలు వస్తారు, ఆడోళ్ళు వస్తారు, మొగలు వస్తారు. ఇలాంటి ఇబ్బందులన్నీ తొలగించాలి. ఇప్పుడు నాకు 3 ఎకరాలు ఉంది, మా భార్య 1 ఎకరం, మా అన్న 5 ఎకరాలు ఉంటుంది, మా అన్నకు 2 ఎకరాలు ఉంది. మందు బత్తాలు తీసుకోవాలంటే గత ప్రభుత్వంలో మంచి అన్ని పేరుతోనే ఇచ్చిర్రు. ఫలాని వాళ్ళు ఇట్లా అంటే పేరుతో ఇచ్చి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఎకరాన్ని ఒకటి అన్నారు. ఎకరాన్ని ఒకటి పోయి పాస్బుక్ ఒకటి అంటారు. ఎకరాన్ని ఒకటి లేదు, పాస్బుక్ ఒకటి లేదు. మళ్ళీ ఇప్పుడు మనిషి ఉండాలి లేకపోతే ఇయ్య అంటారు. మనిషి ఉండాలంటే మా అన్నది నేను కౌలు చేస్తున్నా, మా అన్న 5 ఎకరాలు ఉంటాడు. 5 ఎకరాల నుంచి ఓటీ చెప్పినా ఇస్తలేదు. రైతు ఉండాలంటే ఆయన బస్ కిరాయి పెట్టిన 5 ఎకరాల నుంచి ఆ ఎకరం 2 ఎకరాల కొరానికి ఒక్క బత్త కొరానికి లంచం తీసుకుంటూ ఏసీబీకి గ్రామ పంచాయతీ కార్యదర్శి పట్టుబడ్డాడు. అవినీతి అధికారి పట్టుబడటంతో గ్రామస్తులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. వేణవంక మండలం చెల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి కొమ్మం నాగరాజు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇంటి నెంబర్ ఇచ్చేందుకు బాధితుడి నుంచి 20,000 లంచం డిమాండ్ చేసినట్లుగా అధికారులు తెలిపారు. బాధితులు ఏసీబీని సంప్రదించగా
ఉచ్చు పన్నిన అధికారులు నాగరాజును రెడ్డి హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. ప్రభుత్వ అధికారి ఎవరైనా సరే లంచం డిమాండ్ చేస్తే 1064 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. డిఎస్పి యాంటీ కరప్షన్ బ్యూరో కరీంనగర్. అయితే ఈరోజు మన కరీంనగర్ జిల్లాలో ఒక రైడ్ అయింది. చల్లూరు మండలం, చల్లూరు విలేజ్, వినవంక మండల్. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు గ్రేడ్ 1 శ్రీ కుంభం నాగరాజు గారు పంచాయతీ సెక్రటరీ. వీరు ఒక కన్స్ట్రక్టెడ్ హౌస్లో హౌస్ నంబర్ ఇవ్వడం కోసము 20,000 డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ చేసిన దానికోసము మేము వచ్చి రేట్ చేశాము. దాని మీద 20,000 ప్రింటెడ్ అమౌంట్ రెడ్ హ్యాండెడ్గా 20,000 తీసుకుంటూ మన చేతికి చిక్కారు. వారిని అరెస్ట్ చేసి ఈరోజు జైలుకి రిమాండ్ చేయాలి. ఇచ్చిన వాళ్ళు పేరు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ఈ మధ్యకాలంలో జరుగుతున్న విమాన ప్రమాదాల నుండి కాపాడాలని కోరుకుంటూ వినూత్నంగా రామగుండం హైదరాబాద్ బైపాస్ రోడ్లోని ఆటో నగర్లో పైలట్ గణేష్ని ఏర్పాటు చేశారు. బైపాస్ రోడ్లో ఏర్పాటు చేసిన పైలట్ వినాయకుడికి సంబంధించిన మరిన్ని విషయాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. లంబోదర, వినాయక, విఘ్ననాథ నామాలు ఎన్నో. ఆ నామాలతో పాటు రూపాలు కూడా అనేకం. అయితే కరీంనగర్లో ఇప్పుడు ఒక పైలట్ వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. కరీంనగర్ రామగుండం బైపాస్ రోడ్లో, అంటే ప్రధానంగా ఆటో నగర్లో ఉన్న బైపాస్ రోడ్లో ఒక ప్రత్యేకంగా, అంటే ఏదైతే ఏరోప్లేన్కి సంబంధించి మూషిక్ వాహన్ అనే విమాన్ అనే పేరుతో కూడా ఒక ప్రత్యేక పైలట్ అవతారంలో కూడా వినాయకుని నెలకొల్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఏదైతే విమానం ఆ నమూనా తరహాలో కూడా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా ఎయిర్ హోస్టెస్తో పాటు వినాయకుడు అయితే ప్రధాన పైలట్గా వినాయకుడు కూడా పాత్ర పోషిస్తున్నట్టుగా కూడా నిర్వాహకులు అయితే దీన్ని ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే ప్రతి సంవత్సరం కూడా ఘన్శ్యామ్ ఓజా ఏదైతే రోడ్డు భద్రత నివారణకు సంబంధించి, ఆ ప్రమాదాల నివారణకు సంబంధించి ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టే ఘన్శ్యామ్ ఓజా ఈసారి గతంలో కూడా పలుమార్లు కుల వృత్తులకు సంబంధించి, వైద్య సేవలకు సంబంధించి, ఇతరత్ర సేవలకు సంబంధించి వినాయకులను ఏర్పాటు చేసిన క్రమంలో ఈసారి వినూత్నంగా పైలట్ వినాయకుడిని మాత్రం నెలకొల్పారు. అయితే ఈ వినాయకుడిని సందర్శించడానికి ఒక బోర్డింగ్ పాస్ రూపంలో కూడా, అయితే 25 రూపాయలు, అంటే ఏదైతే మనం ఫ్లైట్ ఎక్కినప్పుడు బోర్డింగ్ పాస్ ఎలా ఉంటుందో అదే తరహాలో బార్కోడ్ స్కానర్తో పూర్తిగా ఈ బోర్డింగ్ పాస్ను ఏర్పాటు చేసి 25 రూపాయలు నామమాత్రపు ఛార్జీలుగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో కూడా ఏదైతే వైట్ రేషన్ కలిగిన వారితో పాటు చిన్న పిల్లలకి ఉచితంగా కూడా ఈ సేవలను అయితే, అంటే ఈ వినాయకుని దర్శనం అయితే కల్పించనున్నారు. దీంతో మాట్లాడడానికి మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. అంటే మీరు ప్రతిసారి కూడా ఒక వినూత్నంగా, అంటే ఈ గతంలో కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా వినూత్న గణపతులను ఏర్పాటు చేస్తుంటారు. ఈసారి ఈ పైలట్ గణేష్ ఏర్పాటు చేశారు. ఎందుకని ఈ ఆలోచన? నమస్కారం అండి. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ యొక్క పైలట్ గణేష్ వినాయకుడు ఎందుకు తీసుకొచ్చామంటే, ప్రతి ఏడాదిలాగా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మేము ముంగడికి వస్తాం. సోషల్ మెసేజ్గా అన్ని మట్టి వినాయకులే, ఎలాంటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కానీ ఎలాంటి వేరే మెటీరియల్తో తయారు చేసినాయి కావు. మట్టి వినాయకుడిని కూడా ఒకటి ప్రమోట్ చేయడంతో పాటు ఈ పైలట్ వినాయకుడు ఎందుకు తీసుకొచ్చామంటే, ఇటీవలే జరిగిన మన భారత సైన్యం యుద్ధంలో గెలిచింది పాకిస్తాన్ మీద. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తోని మంచి మెసేజ్ వరల్డ్ వైడ్ ఇచ్చింది. మనం ఎవరిలో తక్కువ కాదు, మా దేశాన్ని మీద చూస్తే మేము కూడా రెడీ ఉన్నాము అటాక్ చేయడానికని. ఆ ఆపరేషన్ సింధూర్ని ఒక పైన చిన్న ఫ్లైట్ డెమో పెట్టాము. ఈ పైలట్ వినాయకుడు ఉద్దేశం ఏంటంటే, ఇటీవల జరిగిన అహ్మదాబాద్లో కూడా సంఘటన జరిగింది, ప్రమాదాలు జరుగుతున్నాయి, ఎయిర్ ప్రమాదాలు కూడా బాగా జరుగుతున్నాయి. సో ఇలాంటివి కాకుండా విఘ్నేశ్వరుడు వచ్చి కాపాడాలి, మనల్ని కూడా కాపాడాలి. ఆ ఫ్లైట్లు పాపం పైలట్లు కూడా వాళ్ళు కృషి చేస్తారు, కానీ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఏం చేయలేము. సో ఈ యొక్క పైలట్ వినాయకుడు పిల్లలకు కూడా మెసేజ్ ఇవ్వడానికి, మనం కూడా పైలట్ కావచ్చు,
అలాగే మనం కూడా ఈ సర్వీసెస్ని తీసుకోవచ్చు. రాను రాను ఇంకా ఈ ఎయిర్ సర్వీసెస్ పెరుగుతాయి. సో అప్పుడు సేఫ్టీ మెజర్స్ ఎలా ఉంటాయి, దాంట్లో సీట్ బెల్ట్ ఎట్లా పెట్టుకోవాలి, ఆక్సిజన్ మాస్క్ ఎలా పెట్టుకోవాలి, ఎయిర్ హాస్టెస్ వెల్కమ్ చేస్తారు వాళ్ళు ఎట్లా పెట్టుకుంటారు, ఇవన్నీ అంటే లోపల ఫ్లైట్లో ఎలా ఉంటుంది అటెండెన్స్ వాళ్ళకు మనం చెప్పడానికి ఈ కాన్సెప్ట్తో తీసుకొచ్చాము. చిన్నపిల్లలు చాలా మంచిగా స్పందన చేస్తున్నారు. వాళ్ళు కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు, పైలట్ కావడానికి ఏం చేయాలి. సో ఇవన్నీ ఆ కోర్సెస్ గురించి కూడా మేము పిల్లలకి, ఎందుకంటే చిన్నారులు ఫోకస్ ఎక్కువ చేస్తారు, సో వాళ్ళకు చెప్పడానికి ఒక కాన్సెప్ట్ పిల్లలకు, మెయిన్లీ పిల్లలకు ప్లస్ సోషల్ మెసేజ్ వెళ్ళాలని మాకు ప్రయత్నం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ. అంటే మీరు ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే మీరు ఈ ఫ్లైట్ ఎక్కిన వెంటనే కూడా ఎయిర్ హోస్ట్ స్వాగతం పలుకుతూ కూడా తమ అంటే ఈ భక్తులకు సంబంధించి స్వాగతం పలుకుతున్నట్టుగా కూడా ఒక ఎయిర్ హోస్టెస్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇకపోతే ఇటు పైలట్ అంటే ఏదైతే విమానానికి అంటే ప్రయాణికులను తరలించడంలో కీలక పాత్ర పోషించే పైలట్ అవతారంలో కూడా వినాయకుడిని నెలకొల్పడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో గతంలో చూసుకున్నట్టయితే ఈ ఎయిర్పోర్ట్ అంటే ఈ విమాన సర్వీసులకు సంబంధించి ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రమాదాల నుండి విఘ్ననాథుడు విఘ్నాలను తొలగించి ప్రతి ఒక్కరిని కాపాడాలంటూ అండ్ సదుద్దేశంతో తాము ఈ వినూత్న వినాయకుడిని నెలకొల్పామంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రవంతో శ్రీకాంత్, శ్వేత టీవీ, కరీంనగర్. తెలంగాణ గనుల మాగాణి సింగరేణి 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఘనత ఈ గనులది. నల్ల బంగారం తవ్వకం కోసం బండ కిందికి వెళ్లిన కార్మికుడు తిరిగి వస్తాడనే గ్యారంటీ లేదు. ప్రతినిత్యం దేవుడిపైనే భారం వేసి విధుల్లోకి వెళ్తాడు. గనిలోకి వెళ్లిన కార్మికుడు తిరిగి ఇంటికి వచ్చే వరకు కుటుంబ సభ్యులు కూడా ఆందోళనతోనే ఉంటారు. అలాంటి సింగరేణి కార్మిక లోకానికి కష్టం వచ్చింది. భూగర్భంలో చెమట చుక్కలు చిందించి నల్ల బంగారాన్ని వెలికి తీసే శ్రమజీవికి బతుకు భరోసా కరువైంది. ఇప్పుడు వారికి కొత్తగా కార్డ్స్ టెన్షన్ పట్టుకుంది. ఎప్పుడు ఏ అధికారి ఏ కార్డు చూపిస్తాడోనంటూ దిగాలు పడుతున్నారు కార్మికులు. ఇక సింగరేణి యాజమాన్యం కొత్తగా తీసుకొచ్చిన ఎల్లో రెడ్ కార్డ్స్ టెన్షన్తో రోజు రోజుకు బతుకు భారమై ఉద్యోగ భద్రత లేక దిగాలు పడుతున్న నల్ల సూర్యులపై స్పెషల్ రిపోర్ట్. సింగరేణి అంటేనే పోరాటాల గడ్డ, హక్కుల కోసం ఉద్యమించే వీరుల చరిత. దేహి అన్న పదానికి తావులేదు. హక్కుల కోసం బరిగీసి కొట్లాడి సాధించుకోవడమే వారికి తెలుసు. గర్మి గులాయిల్లో రక్తాన్ని చెమటగా మార్చి సంస్థ అభివృద్ధికి సమరసంకం పూరించే కార్మిక వీరులు. అలాంటి గని కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు యాజమాన్యం వ్యూహాలు రచిస్తుంది. బొగ్గుబాయి పనులను ఆటల పోటీలుగా, కార్మికులను క్రీడాకారులుగా, పొరపాటు జరిగితే సంజాయిషి కూడా అడగకుండా ఎల్లో రెడ్ కార్డులు జారీ చేసి కొలువులను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తుంది. నిబంధనలను పాత్ర పెట్టి హక్కులను హరించి చీకటి సూర్యుల కుతికలపై కత్తులు వేలాడదీసేందుకు యత్నిస్తుంది. విరుద్ధంగా భూగర్భంలో ప్రాణాలను పణంగా పెట్టి బొగ్గును వెలికి తీసి దేశానికి వెలుగులు పంచే గని కార్మికుల ఉద్యోగ భద్రత ప్రశ్నార్థకంగా మారనుంది. గుడ్డి దీపాల వెలుగులో బొగ్గును తీసిన నాటి నుంచి నేటి వరకు సింగరేణి సంస్థలో కార్మికులు అనేక పోరాటాలు చేసి హక్కులను అందిపుచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 56 రోజులు సమ్మె చేసి ఉద్యమం చేసిన, హక్కుల కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా 45 రోజులు నిరవధిక సమ్మె చేసిన అది కేవలం నల్ల సూర్యులకే సాధ్యమని పేరుగాంచారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడని సింగరేణి కార్మికుల భవిష్యత్తు ఇప్పుడు మసకబారే విధంగా యాజమాన్యం ఎల్లో రెడ్ కార్డులంటూ భయభ్రాంతులకు గురి చేస్తుంది. సింగరేణి ఎన్నికల్లో గెలిచిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలతో చర్చించకుండా కార్డు విధానాన్ని ప్రవేశపెట్టడంపై కార్మిక లోకం కన్నెర్ర చేస్తుంది. కార్మికుల హక్కుల కోసం పోరాడే సంఘాలను పక్కన పెట్టి యాజమాన్యం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
2017 స్టాండింగ్ ఆర్డర్స్ అమెండ్మెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఇవాళ భారతదేశ చరిత్రలో లేనటువంటి ఏ ప్రభుత్వ రంగ సంస్థలో లేనటువంటి ఈ పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం, 1952 మైన్స్ రూల్స్ ప్రకారం, 1955 ఇంప్లిమెంటేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎక్కడ కూడా రాజ్యాంగంలో రాసిలేని విధంగా ఇవాళ కార్మిక వ్యతిరేక సర్కులర్ రెడ్ కార్డు, ఎల్లో కార్డు అని చెప్పేసి ప్రవేశపెట్టిండ్రు. ఎక్కడన్నా పనిచేసే స్థలంలో కార్మికుడికి చిన్న తప్పు జరిగితే ఇలా సెల్ ద్వారా వాళ్ళకు ఎల్లో కార్డు అని చెప్పేసి మెసేజ్ పంపుతారు, ఒక కార్డు పంపుతారు, దానికి ఐడి క్రియేట్ చేస్తారు. అట్లనే ఇవాళ 2-3 తప్పులు జరిగిన తర్వాత రెడ్ కార్డు పోయిన తర్వాత రెడ్ కార్డు జారీ చేస్తే కార్మికునికి సంబంధించింది సస్పెన్షన్ కమ్ పెండింగ్ ఎంక్వైరీ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, లేదా ఉద్యోగం నుంచి ఉద్వాసన పలికే రోజుల సర్కులర్ తీసుకొచ్చారు. ఇటువంటి కార్మిక వ్యతిరేక సర్కులర్ ఏదైతే ఉన్నదో దీన్ని రద్దు చేసుకోవాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గతంలో కార్మికులు పొరపాటు చేస్తే ముందు వార్నింగ్ లెటర్ ఇవ్వడం ఆనవాయితీ. పదే తప్పు జరిగితే ఛార్జ్షీట్ జారీ చేసి నిర్ణీత గడువులో కార్మికుని సంజాయిషి తీసుకునేవారు. వివరణలో కార్మికుడు ఇచ్చిన సమాధానంపై గని అధికారులు నిర్ణయం తీసుకునేవారు. తప్పు చేసిన కార్మికుడిపై వేటు వేసేందుకు కార్మిక చట్టాలకు లోబడి చర్యలు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటివేమీ లేకుండా పొరపాటు జరిగిన వెంటనే మొబైల్ ఫోన్కి ఎల్లో కార్డు జారీ చేస్తూ కార్మికులను మానసికంగా భయాందోళనకు గురి చేస్తున్నారు. 2 సార్లు పొరపాటు దొరికితే ఎల్లో కార్డు, 3వ సారి తప్పిదానికి రెడ్ కార్డు జారీ చేసి కార్మికుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యం ఏకపక్ష నిర్ణయంతో కార్మికుల ఇంక్రిమెంట్లు, ఉద్యోగ భద్రత కోల్పోవలసి వస్తుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. విధి నిర్వహణలో నిఖార్సుగా ఉండే గని కార్మికుల చర్యలు నచ్చని కొంతమంది కన్నింగ్ సూపర్వైజర్లు రివెంజ్ తీసుకునేందుకు కార్డు విధానాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉందని కార్మికులు భావిస్తున్నారు. సైనికుని కంటే కూడా గొప్ప అసమాన త్యాగాన్ని ఇవాళ సింగరేణి కార్మికుడు చేస్తా ఉన్నాడు. ఇవాళ యుద్ధం వచ్చినప్పుడే సైనికుడు ఆ పోరాటంలో పాల్గొంటాడు. కానీ సింగరేణి కార్మికులు ప్రతిరోజు ఇవాళ గర్భంలోకి వెళ్ళి యుద్ధం చేస్తా ఉన్నాడు. అటువంటి కార్మికులకు ఇవాళ ఆటల పోటీల మాదిరిగా భావించడం యాజమాన్యానికి చెల్లదు. ఇది ఈ ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, రెడ్ కార్డు, ఇటువంటి ఆటల పోటీల కార్డులను చూపించి కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తామంటే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ అధికారులు తమ పనులను తప్పించుకోవడానికి రక్షణ సామాగ్రిని సమకూర్చక కార్మికుల చేత బలవంతంగా భయపెట్టి ఉత్పత్తి సాధించుకోవాలనుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండేది. వాళ్ళ కార్మికులు మనస్ఫూర్తిగా పనిచేస్తేనే ఉత్పాదక సాధిస్తారు. అంతే తప్ప బెదిరిస్తే తెలంగాణ గడ్డకే తిరుగుబాటు చేసేటువంటి శక్తి ఉన్నది. సింగరేణి కార్మికుల పోరాట శక్తి తక్కువగా అంచనా వేయదని అధికారులకు తెలియపరుస్తా ఉన్నాం. యాజమాన్యం కార్మికులకు మధ్య సమన్వయం లోపిస్తే సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. కార్మికుల హక్కులపై ఉక్కుపాదం మోపితే కార్మిక లోకం తిరగబడే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులతో స్నేహపూర్వక వాతావరణంలో ఆంక్షలు లేని విధి విధానాలను రూపొందించి సంస్థ అభివృద్ధి పథంలో నడిపించాలని కార్మికులు కోరుకుంటున్నారు. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్కు సోదరులు ముస్లిం కుటుంబంలో పాల్గొని గణనాథునికి పూజలు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ కార్యదర్శి ఇంటి నెంబర్ ఇచ్చేందుకు బాధితుల నుంచి 20,000 లంచం డిమాండ్. తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్రతో రైతుల అవస్థలు, యూరియాను అందించడం లేదని నిరసిస్తూ రైతులు రాస్తారోకో. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.